బాబాయ్ ఏ ఊరు నుండి వస్తున్నారు బాబాయ్? నేను సుక్కలంక నుంచి కొల్లూరులో ఎక్కాం. కొల్లూరులో ఎక్కారు. ఓకే, ఎంత అక్కడ నుండి ఇక్కడికి ఛార్జ్ మీకు? ఛార్జ్ 75 అంట. నాకేమో ఆఫ్. మీకు ఆఫ్, ఆవిడకి లేదు. నాకు లేదు ఛార్జ్. లేదా? ఛార్జ్ లేదా? ఎలా బాగుందా పథకం? ఎందుకు బాగోదు? చంద్రబాబు నాయుడు బాగుంది. బాగుందా? మీకు ఆదా అవుతున్నాయా డబ్బులు ఇప్పుడు? ఇప్పుడే ఎక్కింది, ఆదా ఎందుకు అవ్వు? 100 కలిసినట్టు ఈ 70 కలిస్తే 150 కలిసినట్టేగా. ఏ ఊరండి మీది? మాది నెల్లూరు. నెల్లూరా? ఎక్కడి నుండి వస్తున్నారు ఇప్పుడు? మేము ఇక్కడ తెనాలి నుంచి వస్తున్నాం. తెనాలి నుండి. ఎంతమంది తెనాలి నుండి విజయవాడ రావడానికి ఎంత అయ్యేది మీకు? అవుతుందండి 200 దాకా అవుతుంది మంచి ఎక్స్ప్రెస్ అయితే. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పేసి టికెట్ తీసుకోవట్లేదు కదా, జీరో టికెట్ ఇస్తున్నారు మీకు. జీరో టికెట్ ఇస్తున్నారు. బాగుందా పథకం? బాగానే ఉందండి. ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. డబ్బులు ఆదా అవుతాయి అయితే మీకు. అవుతాయి. మరి ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు మీకు ఈ పథకం పెట్టాడు కదా? మంచిగానే ఉందని చెప్తున్నాం, చాలా మెచ్చుకుంటున్నాం. అది చాలా మందికి ఉపయోగపడుతుంది. టికెట్ తీసుకున్నారా మీకు? ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎంత డబ్బులు సేవ్ అయ్యాయి మీకు ఇప్పుడు ఆదా అయింది? ఏ ఊరు నుండి వస్తున్నారండి? దుగ్గరాలు. ఎంత దుగ్గరాల నుండి విజయవాడకి? 30 రూపీస్. 30 రూపీస్. ఫ్రీ బస్ పెట్టారు కదా, టికెట్ తీసి జీరో టికెట్ ఇచ్చారా మీకు? ఫ్రీ టికెట్ చూపించారా? యా. ఓకే, 30 రూపీస్ గవర్నమెంటే మీకు కడుతుంది, రాయితీ ఇస్తుంది. ఓకే, ఎట్లా కూడా ఇది ఫ్రీ. రెగ్యులర్ గా వస్తుంటారండి? రెగ్యులర్ మంగళగిరి నాకు జాబ్ అన్నమాట. నేను మంగళగిరి వెళ్తారు. ఇక్కడ నుండి మంగళగిరికి మేము మండే నుంచి మాకు ఆఫీసెస్ మంగళగిరి, దుగ్గరాల్ టు మంగళగిరి నాకు సేమ్ ఛార్జెస్ 30 రూపీస్. ఇప్పుడు నుంచి నాకు డైలీ వెళ్తుంటారు. డైలీ. ఎంత ఆదా అవుతుంది అది ఇప్పుడు? ఇప్పుడు 2000 దాకా నాకు ఆదా అవుతుంది కదా. ఎలా ఉంది మరి ఈ పథకం? యా, నాకు బెనిఫిట్. ఎంప్లాయీస్ కి అయితే చాలా బెనిఫిట్. ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు? ఇలాంటి బెనిఫిట్స్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి గవర్నమెంట్ వాళ్ళకి, అదే మేము చెప్పేది. మీ పేరమ్మా? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుండి వచ్చారమ్మా విజయవాడకి? పుల్లెటూరు నుంచి, అంబాజీపేట మండలం పుల్లెటూరు. అంబాజీపేట నుండి వచ్చారు. ఎంతమంది వచ్చారమ్మా మీరు? 11 మంది వచ్చామండి. 11 మంది వచ్చారు. ఓకే, మరి టికెట్ ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర? తీసుకోలేదండి. తీసుకోలేదు. నార్మల్ గా ఎంత అయ్యేది 11 మంది వచ్చేస్తే అంబాజీపేట నుండి విజయవాడకి వచ్చేసరికి? మనిషికి వచ్చి 280. మనిషికి 280. ఓ, చాలా ఎక్కువ రేటే. సో ఇప్పుడు ఫ్రీగా వచ్చేసారు ఉదయాన్నే? ఎందుకు వచ్చారు విజయవాడ అసలు? దుర్గమ్మ గుడికి వచ్చాను. దర్శనానికి వచ్చారు అమ్మవారి గుడికి. అయిపోయిందా మంచిగా దర్శనం? మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నారా అంబాజీపేట? రిటర్న్ కూడా ఫ్రీ అయినా మీకు. ఎలా ఉంది ఫ్రీ బస్ పెట్టడం వల్ల, ఏమనిపిస్తుంది అసలు? బాగుందండి. కొంచెం మాకు ఛార్జీలే కలిసి వచ్చినాయి కదా. ఛార్జీలు కలిసి వచ్చినాయా? అమ్మవారికి ఫస్ట్ ఫ్రీ బస్ మీరు అమ్మవారి గుడికి ఎక్కారు. అవునండి, నిజంగానే. ఈసారి తిరుపతి వెళ్తాం. ఈసారి నెక్స్ట్ తిరుపతి వెళ్తారా? మొత్తం దేవుడి గుళ్ళు అన్నింటికి దర్శనానికి వెళ్తారు. ఓవరాల్ గా చంద్రబాబు ఈ పథకం పెట్టడం వల్ల మహిళలందరికీ ఉపయోగకరమేనమ్మా? బాగుందండి. బాగుందమ్మా పథకం? బాగానే ఉందండి. ఆయన పెట్టడం వల్ల అందరికి ఉపకారమే కదా, లేడీస్ కి అందరికి బాగానే ఉంది. ఎలా ఉంది ఓవరాల్ గా చంద్రబాబు పెట్టిన పథకాలన్నీ వస్తున్నాయండి అందరికి? వస్తున్నాయి. గ్రామాల్లో తల్లివందనం, కోనసీమ కదా, అమలాపురం, అన్ని పథకాలు వస్తున్నాయా? రోడ్లు అన్ని బాగానే ఉన్నాయా? చాలా బాగుంది. మాకు చాలా మేలు చేసినట్టేగా. అవునండి. ఎందుకు వస్తున్నారు అసలు? విజయవాడ ఎందుకు వచ్చారు? విజయవాడే నూజివేడ్ వెళ్తున్నాం అండి. న్యూజివేడ్కి ఎంత టికెట్ మీకు అక్కడ? 55. అయితే ఇప్పుడు ఆ 55 రూపాయలు కూడా సేవ్ అయినట్టు. అవును. 75 మళ్ళీ రాను పోను ఇంకో 75 కదా. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు మీకోసం ఈ పథకం పెట్టారుగా, ఏం చెప్తారు ఆయనకి? ఇప్పుడైతే బాగుందయ్యా, ముందు కూడా ఇలాగే ఉండాలని మేము అనుకుంటున్నాం. అదే. అమ్మ మీ పేరమ్మా? అనుష అండి. అనుష గారు ఎక్కడి నుండి వస్తున్నారండి? సుగ్గర్లంక. ఎంత అయింది విజయవాడకి అక్కడి నుంచి ఛార్జ్ ఎంత తీసుకున్నారు మీ దగ్గర? ఫ్రీయే. ముందు ఎంత తీసుకునే వాళ్ళు? 75 రూపాయలు. ఫ్రీగా వచ్చారు కదా, ఎలా ఉంది ఈ పథకం? బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఆగస్ట్ 15న శ్రీశక్తి పథకం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసలు ఆడవాళ్ళకి ఈ పథకం అనేది ఎలా ఉపయోగపడుతుంది మేడం? ఉద్యోగాల అవకాశాలు కానీ, స్టూడెంట్స్ కానీ ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అందరూ కూడా జెంట్సే తీసుకెళ్లి డ్రాప్ చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వెళ్ళడానికి కూడా సహాయపడుతుందండి ఈ పథకం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం తల్లిదండ్రులు? గర్వంగా ఫీల్ అవుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు అయితే చాలా సంతోషపడతారు, ఉన్న వాళ్ళు అయితే కొంచెం
ఇదిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు ఆడవాళ్ళ విషయంలో? నిలబెట్టుకున్నారండి, చాలా వరకు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది, కొంచెం మార్పు వచ్చింది సార్. ఇంకా వస్తుందని ఆశిస్తున్నాం సార్. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారు కదా? ఉన్నది సార్, ఆడవాళ్ళకి ఎక్కువ భద్రత తీసుకునే అవకాశం ఉందంటారు. ఉన్నది సార్. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే సంవత్సరం పైన కూటమి ప్రభుత్వం వచ్చింది మేడం. రాగానే సూపర్ 6 పథకం కింద అన్ని పనులు వరదీశారు. ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే August 15న మహిళలకు ఉచిత ప్రయాణం అని శక్తి పథకం కింద వేశారు. ఇది ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. రోజువారీ వాళ్ళు వెళ్ళే ప్రయాణ ఛార్జీలు మొత్తం దరిదాపు ఒక్కొక్కరికి ఒక 1000 రూపాయల దాకా ఆదా చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ సూపర్ 6 లో సార్ అనుకున్నట్టు చంద్రబాబు గారు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. సో మాకు మహిళలకి చాలా ఉపయోగపడుతుందండి. మేము బీయింగ్ ఉమెన్ ఎంప్లాయీ ఇన్ ఐపీఎస్ ఆర్టీసీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఓవర్ కూడా పెరుగుతుంది. తద్వారా వాళ్ళ ద్వారా ఫ్యామిలీ కూడా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేశారు. తర్వాత ఏమో ఆడవాళ్ళకి కూడా ఎక్కువ భద్రత శక్తి యాప్ అనేది కూడా ప్రవేశించారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? ఈ గవర్నమెంట్ ఉమెన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఉమెన్ కానీ పిల్లలకు కానీ అందరికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ బాగా టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంట. అందరికి బాగా నమ్మకం ఉందండి. నమ్మకం అయితే ఈ సూపర్ 6 లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నమ్మకం అయితే బాగా ఉంది. నెక్స్ట్ కూడా ఇదే 1 year పరిపాలన ఇలా ఉంటాయి. ఇంకా 4 years లో ఎట్లా ఉండబోతుంది మేడం గవర్నమెంట్? కూటమి ప్రభుత్వం బాగుంది. సాఫ్ట్వేర్ కూడా బాగా వస్తున్నాయి. మా విశాఖపట్నంలో బాగా డెవలప్ అవుతుందండి. మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తారు. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు వచ్చే సంవత్సరం పైన అవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు August 15 ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు శక్తి పథకం కింద. ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతుంది అంటే? ఖచ్చితంగా ఆయన 2023లో ఎన్నికలకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 6 పథకాలు ఏదంటే తల్లికి వందనం, అలాగే ఉచిత గ్యాస్ దీపం పథకం, అలాగే యువతకి భరోసా, అలాగే శ్రీశక్తి మహిళా ఉచిత బస్సు ప్రయాణం. అంటే 6 కూడా ఏదైతే పెట్టారో ఒక్కొక్కటి కూడా అంచెలంచెలుగా మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మహిళలకి ఉచితంగా అంటే చాలా వరకు అంటే ఉచితంగా అనేది కష్టం. అది చాలా వరకు మహిళలకి ఉచితంగా బస్ ప్రయాణం అనేది ఇక్కడ నుంచి సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంత దూరం అయినా సరే ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టారు. కాబట్టి ప్రత్యేకంగా మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకులు ఏవైతే ఉన్నారో మరి నరేంద్ర మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మహిళా లోకం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉన్నటువంటి మహిళా లోకం అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేరుస్తున్నారు. వారికి ప్రత్యేకమైన విశాఖపట్నం నుంచి మహిళల తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ చూసినట్లయితే సంవత్సరంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాబోయే 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాబోయే ఇంకా 4 సంవత్సరాల్లో మెట్రో కారిడారు, అలాగే మెట్రో ట్రైన్, అలాగే ఈ విశాఖపట్నం సంబంధించి అయితే ఈ రోడ్స్ డెవలప్మెంట్ రోడ్స్ గాని అలాగే ఈ ఏదైతే కార్పొరేషన్ ఉన్నటువంటి నిధులు మంజూరు కేటాయించి ఇంకా విశాఖపట్నం అభివృద్ధి చేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అరకు పాడేరు ఒక రూరల్ గ్రామాలను దత్తత తీసుకొని ఒక పక్క రోడ్డు సదుపాయాలు అక్కడ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులకి ఎవరికైతే ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ ఏం కావాలో కొంత నిధులు సేకరించి నిధులు మంజూరు చేసి అవన్నీ డెవలప్ ఒక పక్క చేస్తున్నారు. ఓ పక్క మరో పక్క సింహంలాగా లోకేష్ బాబు గారు ఒక పక్క విద్య అన్ని విధాలకు కూడా ఆయన కూడా ఓ పక్క నుంచి అదే అభివృద్ధి చేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో అంతకు మించి చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తంగా కూటమి ప్రభుత్వానికి మహిళా తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.